ఏ మాలైనా సరే ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే చాలా మంచిది. అంటే సన్‌రైజ్ అవ్వకముందే వేసుకుంటే మంచిది. లాస్ట్ ఇయర్ అయితే అలాగే చేశాం. ఎర్లీ మార్నింగే 3కి లేచి ఇంటి దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్‌కి వెళ్ళేసరికి 4 అయితే అయ్యింది. 4 కదా అయ్యింది. అప్పటికి టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు. ఏమైనా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటే 3:30 నుంచే ఓపెన్‌లో అయితే ఉంటది. ఆ రోజు ఏం ఫెస్టివల్ కాదు. అందుకే ఓపెన్ చేయలేదు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళొచ్చి గేట్ అయితే ఓపెన్ చేశారు. తర్వాత ఇంక లోపలికి వెళ్ళి నదిలో స్నానం అది అన్నీ మేము చేసుకునేసరికి 5 అయితే అయ్యింది. ఆ తర్వాత ఇంక టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. పంతులు గారైతే వచ్చి శివయ్యకి అభిషేకం అది చేశారు. ఆ తర్వాత రామస్వామికైతే మాలైతే వేసేశారు పంతులు గారు. ఈ ఇయర్ గూడా అలాగే చేద్దాం అనుకున్నాం. కానీ అవ్వలేదు. ఎందుకంటే వర్షం వల్ల. ఎర్లీ మార్నింగే 3కి అయితే లేచిపోయాం. కాకపోతే బయటికి వెళ్లి చూసేసరికి చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. అంటే మాకు రూమ్‌లోకొచ్చి మేము డోర్ క్లోజ్ చేసుకుంటే అసలు బయటన ఏం జరుగుతుందో గూడా వినిపించదు. అలాగే తగ్గిపోయిందేమో అనుకున్నాం. అంటే నైట్ చెప్పాను కదా మీకు మొన్న వీడియోలో మేము ఇంటికొచ్చేసాక వర్షం అయితే స్టార్ట్ అయిందని. వర్షం అయితే పడింది నైటు. ఇంకా నిద్రపోతాం కదా! తగ్గిపోయిందేమో అనుకున్నాం. ఇంకా బయటికి వెళ్లి చూసేసరికయితే వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్‌గా చాలా గట్టిగా అయితే. వర్షం అయితే ఏమో దాంతో పాటు గాలి గూడా పోనీ పక్కనే కదా టెంపుల్ వెళ్ళిపోదాం అనుకున్నాం. కాపోతే ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంకా వర్షం తగ్గాక 9కైతే వెళ్ళాం గుడికి. ఇంక అప్పుడైతే వేసుకున్నారు మాల. ఎలాగైనా సరే మాల వేసుకుందాం అనుకున్నారు. ఆ శివయ్య అనుగ్రహంతో మాలైతే వేసుకున్నారు.